మంచిది. మొదటిగా ఈ దినం ఏ దినం? ఆదివారం. గుడ్, దేవునికి స్తోత్రం. తల్లులందరికీ మీకు వందనాలు. తల్లులు ఎంతమంది తల్లులు ఉన్నారు ఇక్కడ? తల్లులు ఎంతమంది ఉన్నారు? ఎత్తండి, ఎత్తి దించేయకండి. తల్లులారా, మీ పాత్ర మీ కుటుంబాల్లో చాలా గొప్పది. తండ్రులను కాదు, తండ్రుల దినం ఇంకా రాలే, చేతిస్తున్నారా? ఆయన ఎత్తాడే తల్లులు అంటే, ఆయన తల్లి వల్లి ప్రేమిస్తాడేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మీ అందరికీ కూడా, తల్లులందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. మీ త్యాగం గొప్పది, మీ ప్రయాస గొప్పది. పురుషులు కానీ, పురుషులైన కుమారులు కానీ, ఇంకా తల్లులు కానీ, కుమార్తెలు కానీ, ఎవరైనా కానీ ఇంట్లో అతి చులకనగా చూసేది ఎవరినంటే తల్లినే, ఇంట్లో స్త్రీనే. ఒక్కసారి ఆ స్త్రీ సెలవు పెడితే మనకు మొత్తం సెలవే. దేవుడు తల్లి తండ్రి అనేటువంటి పాత్రలను ఊరికే పుట్టించలేదు. సో ఆ పాత్రలు చాలా విలువైనటువంటివి. ఆ విలువని కొనియాడదగినటువంటి సంతానం కానీ, వింటున్నారా? ఆ విలువను కొనియాడదగినటువంటి సంతానం కానీ, ఇంట్లో ఉన్నటువంటి మిగిలిన సభ్యులు కానీ, వాళ్ళు చాలా దీవించబడతారు. సామెతల గ్రంథము 31:28 ఏం చెప్తున్నాడండి? సామెతల గ్రంథం 31:28 చక్కటి మాట చెప్తాడు. ఆమె కుమారులు లేచి ధన్యురాలు అందురట. ఎందుకు ధన్యురాలు అందరు? దాని వెనక ముందు చదువుతారా కొంచెం? ఎందుకు ధన్యురాలు అంటారట? తన ఇంటి వారి నడకలను ఏం చేస్తుందట? బాగుగా కనిపెడుతుందట. పని చేయకుండా ఎప్పుడైనా ఫుడ్ ఫస్ట్ ఎవరు తింటారు? ఇంట్లో ఎవరు తింటారమ్మా? పిల్లలు, భర్త. మరి తల్లి ఎప్పుడు తింటుంది? వడ్డించి మళ్ళా దాని అంతా క్లీన్ చేసుకొని. మీరు అలాగే చేస్తారా? నేను ఒక తల్లికి ఉండే లక్షణం చెప్తున్నాను. అది పూర్వకాలమా, ప్రస్తుత కాలమా, మీ ఇంటికి కాని కాలమా, మా ఇంటికి అయిన కాలమా కాదు. ఒక తల్లి కాలాన్ని చెప్తున్నాను. కుమారులు లేచి తల్లిని నువ్వు ధన్యురాలు అంటున్నారంటే తల్లి ప్రవర్తన అంత గొప్పదే అని అర్థం. ఈ రోజుల్లో చెడిన తల్లులు ఉన్నారు. చెడిన తల్లులు లేరా? తన పిల్లల్ని వారి యొక్క సుఖముల కొరకు హతమారుస్తున్న తల్లులు లేరా? ఉన్నారు. ఉన్నారా లేరా? ఉన్నారు. కానీ మనం ఏ తల్లి కొరకు మాట్లాడుకుంటున్నాము? ఆత్మీయ తల్లి కొరకు మాట్లాడుకుంటున్నాం. ఆత్మీయ తల్లి అంటే పాస్టరమ్మ చెప్పండి. ఆత్మీయ తల్లి అని ఎవరినంటారు? పాస్టర్ అని అంటారా? మనం అది అలవాటు చేసాం సొసైటీకి. ఈరోజు మీ ముందు నేను ఎవరిగా కనిపిస్తున్నాను? అయ్యో, సేవకుడిగా, వాక్యాన్ని బోధించే వ్యక్తిగా, ఒక సంఘానికి కాపరిగా కనిపిస్తున్నానా? దీని వెనకాల ప్రయాస ఎవరిది ఉంటుంది? నేను అందుకోసం చాలామంది సేవకులకు కూడా నేనేమంటానంటే, కొన్నిసార్లు మేము ప్రయాణం చేస్తున్నప్పుడు, లేదంటే మేము సేవకులతో ఉంటున్నప్పుడు నేను ఇలా అడుగుతాను, మిమ్మల్ని ఆత్మీయతలో నడిపించింది ఎవరు అని అడుగుతా. ఆత్మీయతలో నడిపించింది ఎవరని అడిగినప్పుడు వాళ్ళు ఎవరో ఒకరు పాస్టర్ పేరు చెప్తూ ఉంటుంటారు. పలానా పాస్టర్ గారు మా ఆత్మీయ తండ్రి, పలానా పాస్టర్మ గారు, లేదంటే పలానా వ్యక్తి అంటారు. అంటే కొన్నిసార్లు కుటుంబాల్లో ఎప్పుడు యేసుని ఎరగకపోతే నీవే మరొకరి ద్వారా యేసుని ఎరిగినప్పుడు అక్కడి నుంచి ఆత్మీయ తండ్రిగా, తల్లిగా నువ్వు అక్కడి నుంచి సేకరించడం మంచిదే. కానీ మ్యాక్సిమం ఎలా ఉంటుందంటే
ఈరోజు మీ పిల్లలకి మీరు యేసుని గురించి బోధించి నేర్పిస్తూ ఉంటుంటే మీరే ఆత్మీయ తల్లులు అవుతారు. ఎక్కువగా ఈ పని ఎక్కువగా చేసేది ఎవరంటారంటే తల్లే ఉంటుంది. తండ్రి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అన్నీ, కానీ తల్లి ఏం చేస్తుంటుంది, అన్నీ చక్కబెడతా ఉంటుంటుంది. ఆహార విషయంలో చక్కబెట్టడం, ఇంటిని చక్కబెట్టే విషయంలో చక్కబెట్టడం, అలాగే వారి ఆత్మీయ జీవితాన్ని కూడా చక్కబెట్టదే ఉంటుంది. నా వరకు వస్తే నాకు ఆత్మీయ తండ్రులు లేరు, కానీ ఆత్మీయ తల్లి ఉంది. ఎవరో కాదు, మా అమ్మే. మరి ఎవరో కాదు, మా అమ్మే నాకు అమ్మగాను, ఆత్మీయతలో కూడా మా అమ్మే ఉంది. ఎందుకంటే నేను ప్రార్థించడము, పాడడము, భక్తి చేయడము, వాక్యం చదవడము, దేవుని వైపు తిరగడము, ఆదివారము భయంతో సండే స్కూల్కే కానీ భయముతోటి సంఘానికే కానీ వెళ్ళడము, సంఘంతో ముడిపడి ఉండడము, సహవాసంలో ఉండడం, ఇవన్నీ నాకు నేర్పించింది మా అమ్మే. దేవునికి స్తోత్రం. నాకు నేర్పించాల్సిన కాలంలో మా అమ్మ నా దగ్గర ఉండి నాకు నేర్పించింది విషయాలే ఈరోజు మీ ముందు నేను సేవకుడిగా ఉండగలుగుతున్నా. ప్రస్తుతం నాకు అనవసరం. ఈ రోజుకి నేను ఎలా ఉండడానికి కారణమే ఏ రోజు అంటే, నా తల్లి నా కొరకు మోకరించి ప్రార్థించిన దినం, నా తల్లి నా కొరకు నా ఆరోగ్యము నిమిత్తమే ప్రయాసపడిన దినం, నా ఆకలి తీర్చడానికి నా కొరకు పని చేసిన దినం, నన్ను చక్కబెట్టడం కొరకు ఉదయాన్నే లేవడం, నా బాబోగులు చూసుకోవడం, ఇవన్నీ అంటే నా జీవితంలో నా తల్లి పాత్ర, నా తల్లి ముద్ర అంత ఉంది. దేవునికి స్తోత్రం. సో కాబట్టి తల్లి అనేటువంటి పాత్ర చాలా గొప్పది. అప్పుడు ఏం చెప్తాము, ఆమె కుమారులు లేచి ఆమెను అంటారట ధన్యురాలు అని చెప్తారట. ధన్యురాలు అని చెబుతారు. సొసైటీ ఒకవేళ మన మైండ్ సెట్ని చేంజ్ చేయొచ్చు, కానీ మనము స్థిరపడుతున్నటువంటి ఒక స్థలాన్ని చేంజ్ చేయలేదు. ఎందుకంటే అది పునాదుల నుంచి కట్టింది ఎవరు అని చూస్తే తల్లి పాత్రే అక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ కూడా తల్లి అనేటువంటి పాత్రకి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ఒకవేళ ఇక్కడ కూర్చుని వింటున్నటువంటి మనలో, లేదంటే ఈ కాలములో అటువంటి తల్లులు లేకపోతే నేర్చుకుని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధన్యురాలుగా మార్చబడాల్సినటువంటి తల్లిగా ఆమె బాధ్యత స్వీకరించాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. సో గమనిద్దాం, ఇవి చాలా సింపుల్ మాటలే కావచ్చు, కానీ నీకు నాకు ఆశీర్వాదకరమైనటువంటి మాటలు. ఒక తల్లి పాత్ర ఆ కుటుంబానికి దీవెనకరంగా ఉంటుంది. ఒక తల్లి కదలికలు, ఒక తల్లి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు. దేవునికి స్తోత్రం. సో మంచిది. తల్లిని గూర్చినటువంటి ఒక వర్ణనతో మాట్లాడుతుంటున్నాడు మరొక చోట. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు, చాలండి. దేవునికి స్తోత్రం. ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లు దేవుడు ఏమంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? అప్పటికే వాళ్ళు తొట్టిల్లిన జనాంగమై ఉన్నారు, త్రోవ మరచిన జనాంగమై ఉన్నారు. వింటున్నారా? అతిక్రమము చేయు వారిలో ప్రధాన సంతతిగా ఉంటున్నారు. కానీ వారిని ప్రవక్తల వలన, దైవజనుల వలన హెచ్చరించి వారిని ఏ శత్రువుకైతే అప్పగించాడో మరలా వారి దగ్గర నుంచి వారు మొర పెడుతున్నప్పుడు, వారు రోధిస్తున్నప్పుడు, వారు వేదన పడుతున్నప్పుడు, వారి శ్రమలో ఏడుస్తున్నప్పుడు దేవుడు మరలా ప్రవక్తల ద్వారా ఏ లేఖ పంపిస్తున్నాడు తెలుసా? ఏ లెటర్ పంపిస్తున్నాడు తెలుసా? ఒక తల్లి క్యారెక్టర్ని మెన్షన్ చేస్తూ పంపిస్తున్నాడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు. ఏమంటున్నాడండి? ఒకని తల్లి, మాట్లాడరే, నీ తల్లి నిన్ను ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించాల్సినటువంటి క్యారెక్టర్స్లో తల్లిని మించిన క్యారెక్టర్ మరేమీ ఉండదు. దండించే క్యారెక్టర్స్లో తండ్రిని మించిన క్యారెక్టర్ ఉంటుంది. దండన అంటే అది శిక్షణ. ఈరోజు ఫాదర్స్ డే కాదు కాబట్టి మనం తండ్రిని గురించి తక్కువ మాట్లాడుకుంటాం. తల్లి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి దినము కాబట్టి
ఈరోజు తల్లిని గురించినటువంటి విషయాలకు వస్తే ఆదరణ. ఏంటండి ఆదరణ? కుమారుడు తప్పు చేసి వస్తే తండ్రి గద్దిస్తున్నట్టు హక్కును చేర్చుకోగలిగేది తల్లి. తప్పు చేసిన దగ్గర తీసుకుని మరి ఇంకెప్పుడు తప్పు చేయకొని చెప్పగలిగేది తల్లే. ప్రభువైన యేసుక్రీస్తు పాపము చేసినటువంటి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి ఇంకెప్పుడు పాపం చేయకు, వారు నిన్ను శిక్షించలేదా? లేదయ్యా. అయితే నేను కూడా నిన్ను శిక్షించడానికి చెప్పగలిగేటువంటి ఆ స్వభావంలో దాగి ఉన్నది తల్లి మనసు. అందుకోసం ఆయన తన దగ్గరకు వచ్చేవారికి, లేదంటే ఆదరణ లేనటువంటి స్థితిలో ఉన్నవారిని ఆయన హక్కును చేర్చుకునే సమయంలో ఆయన వాడేటువంటి ఒక స్వభావం ఏంటో తెలుసా? ఆదరణ. దేవునికి స్తోత్రం. ఆదరించే స్వభావం. చెప్పండి, ఆదరించే స్వభావం. అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది మనకి, ఆ కౌగిలిలో నెమ్మది ఉంటుంది మనకి, ఆ కౌగిలిలో సమాధానం ఉంటుంది మనకి. అయితే రాజుగారు చెప్పినట్లు అవి పూర్వకాలం ముచ్చటగా మారిపోయింది. ప్రస్తుత దినాల్లో లేకపోవడానికి గల కారణం ఏంటంటే ప్రభు రాకడ సమీపిస్తుందని నువ్వు నేను గమనించాలి. మనం ఏం కోల్పోతున్నాం? భూమి మీద దేనిని దేవుడు అనుమతించాడు, ఇప్పుడు ఏదైతే అనుమతించబడ్డదో అనుమతించబడినది ఆగిపోతూ మరొక కొత్త అంశము లేవనెత్తబడ్డది. అది ఇప్పుడు కొత్తగా లేవనెత్తబడింది కాదు, మన కన్నులకు కొత్తది, మన అనుభవాలకి కొత్తది. కానీ మీకు ఎన్నోసార్లు చెప్పాను, 24వ అధ్యాయం మత్తయి సువార్తలో ఆయన ఎప్పుడో చెప్పాడు, నా రాకడకు సూచన ఇదే. అయ్యా నీ రాకడికి సూచనలు ఏంటని అడిగితే తల్లి జాడ పిల్లకు లేక అని మాట్లాడతాడు. అయితే దైవ సంగమా, ఈరోజు నేను మీకు ప్రకటించేటువంటి విషయం ఏంటంటే అది ఎవరికి? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడుతున్న ఆ హెచ్చరికలు ఎవరికి? ఆ హెచ్చరికలు ఎవరికి? అసలు ఆ హెచ్చరికలు ఎందుకు? ఇదిగో అటువంటి ఒక పరిస్థితి నీ కుటుంబంలోనికి రాకుండా నీ ఆత్మీయతను నువ్వు కాపాడుకోవడము నీకు అవసరం. ఈరోజు లోకము ఇలా ఉంటుంది కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు తస్మత్ జాగ్రత్త అని సంఘానికి ఇస్తున్నాడు హెచ్చరిక. లోకం హెచ్చరిక తీసుకుంటుందా అండి? యేసుని అంగీకరించిన వాడు యేసు మాటని, ఎంత మంచి మాటనైనా తీసుకుంటాడా? ఏదో ఫ్రెండ్షిప్లో ఉన్నాం అనుకోండి, నాకు ఒక క్రీస్తుని ఎరిగిన ఒక స్నేహితుడు ఉంటే నన్ను అంగీకరించడం కొరకు క్రీస్తుని అంగీకరిస్తాడే తప్ప క్రీస్తుని తన సొంత రక్షకుడికి ఎప్పుడు కూడా అంగీకరించడు. అక్కడే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత చెప్పినా విననొల్లనటువంటి పరిస్థితుల్లో లోకం మారిపోతుంది. మరి లోకముతో నువ్వు మారిపోతున్నావా? అవి పూర్వకాలపు ముచ్చట్లే అని అక్కడి వరకే పెట్టేస్తున్నావా? లేదంటే నీ కుటుంబంలో ఆ విలువలను కాపాడుకుంటున్నావా? ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ఒక తల్లి, దయచేసి ఇదిగో చెప్పబడినటువంటి అవి పూర్వకాలపు ముచ్చటలే కదా అనేటువంటి స్థితిలో నీ ప్రవర్తన ఉండకుండా చూసుకోవాలి. నీ ఇంట్లో నీ పిల్లల విషయంలో ఆహారం పెట్టడమే తల్లి లక్షణము కాదు, వస్త్రాన్ని సమకూర్చడమే తల్లి లక్షణము కాదు, ఆత్మీయ తల్లిగా మార్చబడము తల్లి లక్షణం. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు తన బిడ్డలను సిద్ధపరచడము తల్లి లక్షణం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అందుకోసమే తల్లితో పోలుస్తూ ఉంటాడు. రెండో మాట ఏమంటాడంటే దైవభక్తి కలిగిన తల్లి కుటుంబానికి ఆశీర్వాదకరం అంటాడు. దైవభక్తి కలిగినటువంటి తల్లి తన కుటుంబానికి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా ఆశీర్వాదం అంటే, మనము ఏ మార్గాల్లో అయితే పిల్లలు పెంచుతామో ఆ మార్గాల్లోనే పిల్లలు పెరుగుతారు. వింటున్నారా? ఏ మార్గాల్లో అయితే మనం పిల్లల్ని పెంచుతామో ఆ మార్గాల్లోనే పిల్లలు పెరుగుతారు. నువ్వు ఒకవేళ దైవభక్తిలో నీ పిల్లల్ని పెంచేటువంటి పని పెట్టుకుంటే నీ పిల్లలు దైవభక్తిలోనే పెరుగుతారు. మరొకసారి నన్నే చూపిస్తా మీకు. ఎందుకంటే ఈరోజు ఇలాగ నేను ప్రభు కొరకు మాట్లాడడానికి గల కారణము అలా పెంచిన నా తల్లి అని చెప్తా. ఇదే ఉదాహరణ బైబిల్లోని కూడా ఒక్కసారి వెళ్ళి చూద్దాం. అపోస్తులుడైనటువంటి పౌలు ఎంతమందికి తెలుసండి? అపోస్తులుడైనటువంటి పౌలుకి ఉన్నటువంటి శిష్యుడు ఎంతమందికి తెలుసు? ఆయన శిష్యుడు తెలుసా?
తెలీదా? తిమోతి. దేవునికి స్తోత్రం. తిమోతి కొరకు ఒక మాట మాట్లాడతాడు. తిమోతికి లేఖ రాస్తూ ఇలా అంటాడు, చూడండి. 2 తిమోతి 1 నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చి వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తిమోతికి ఒక లేఖ రాస్తున్నాడు, వినాలి. తిమోతికి ఒక లేఖ రాస్తున్నాడు. లేఖ రాస్తూ మెన్షన్ చేస్తున్నాడు, ప్రియకుమారుడైన తిమోతి నీకు శుభం అని చెప్పి లేఖ రాస్తూ, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము, చూడండి, మన ప్రభు అయినా అని మెన్షన్ చేస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నాడు? మన ప్రభు అయినా అంటే తిమోతికి ప్రభు అయిన పౌలుకి ప్రభు అయినాడు. ఎవరు? యేసుక్రీస్తు. పౌలుకి ప్రభు అయినాడు, తిమోతికి ప్రభు అయినాడు. ఇది ఏ కాలములో అంటే వాళ్ళు పుట్టిన కాలం నేను అడగట్లేదు. అంటే ఆ టైం ఏంటి, ఆ పదాన్ని, ఆ మాటల్ని ఆయన విడుదల చేస్తున్నప్పుడు, ఆ లేఖలు అది రాస్తున్నప్పుడు తిమోతి ఏ పొజిషన్లో ఉన్నాడు అంటే యేసుని ప్రభువుగా అంగీకరించి, రక్షకుడిగా అంగీకరించి ఆయన పనిలో కొనసాగుతున్నటువంటి కాలంలో ఉన్నాడు. పౌలు కూడా అదే పనిలో ఉన్నాడు. వాస్తవానికి పౌలును బట్టి ఇంకా చాలా బలపడ్డాడు తిమోతి. మన ప్రభువైన అని మెన్షన్ చేయడానికి గల కారణము, కిందకు వద్దాం. నా ప్రార్థనలు ఎందు ఎడదెగక నేను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయి పగలు. ఇదంతా కూడా తిమోతిలో ఉన్నటువంటి, వినాలి, తిమోతిలో ఉన్నటువంటి ఎంతమంది పిల్లలు చేస్తారు? తల్లులు మీ పిల్లల్ని ఆత్మీయంగా పెంచాలనుకుంటున్నారు, మీ కళ్ళు నా వైపే ఉంచండి. ఓకే. తిమోతిలో ఉన్నటువంటి ఆత్మీయతను మాటిమాటికి మెన్షన్ చేస్తూ రాస్తున్నటువంటి మాట, నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింపగలు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని యెడల కృతజ్ఞుడై ఉన్నాను అని చెప్పి, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను, అది నీయందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. నా పిల్లలు పాడైపోయారండి అని చెబుతున్న తల్లులు ఎవరైనా ఉంటే వారితో మాట్లాడుతున్నాను. నీ యందు ఉన్నటువంటి విశ్వాసము తల్లి నీ పిల్లల్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసేవా లేదా? నా పిల్లల కొరకు ప్రార్థన చేయండి అని ఒక తల్లి ఒక సేవకుడి దగ్గరకు కానీ, ఇక్కడ కాదు కానీ మన ఊర్లలో, ఆంధ్రాలో అయితే ఎక్కువగా మేము వింటున్న సాక్ష్యాలు అంటే వాళ్ళు తల్లులు లేచి నిలబడతా ఉంటారు సంఘాల్లో. సాక్ష్యాలకి సమయం అనేసరికి తల్లులు లేచి వచ్చి నిలబడి ఏడుస్తూ వాళ్ళు రిక్వెస్ట్లు ఇస్తూ ఉంటారు. సాక్ష్యాలు ఏముండవు అక్కడ. సాక్ష్యాలకి సమయం అనగానే ఎక్కువ నేను అక్కడ చూశాను, తల్లులు లేచి వస్తారు. లేచి వచ్చి మా అబ్బాయి మాట వినట్లేదండి, మా అబ్బాయి పలానా తిరుగుతున్నాడండి, మా అబ్బాయి అలా అయిపోయాడండి, మా అమ్మాయి ఇలా అయిపోయిందండి, నా భర్త అలా అయిపోయాడు. ఇది సాక్ష్యమా? చెప్పండి, ఇది సాక్ష్యమా? ఇందులో ఏముంది? వేదన ఉంది. పిల్లల విషయంలో ఒక తల్లి ఇలా మాట్లాడుతుంది, మా పిల్లలు చేయి దాటిపోయారండి, మాట వినట్లేదండి, ఎంతో గారాభంగా ప్రేమగా పెంచుకున్నామండి, ఈరోజు వారు మాట వినట్లేదండి. లోపం ఎవరిది ఇక్కడ? ఓ తల్లి, నువ్వు నేర్చుకోవలసినటువంటి విషయాలు నువ్వు నేర్చుకోక, నువ్వు నేర్పించాల్సిన విషయాలు నువ్వు నేర్పించలేదు. ధన్యురాలైన తల్లిని పొగుడుట ఎంత ఉత్తమమో, ధన్యురాలిగా మార్చబడవలసిన తల్లి మార్చబడకుండా తన పిల్లలను భ్రష్టత్వములోనికి నడిపించినటువంటి తల్లిని హెచ్చరించుట అంతే ప్రాముఖ్యం. అవునంటారా కాదంటారా? తల్లులు లేచి అంటారు, అయ్యగారు మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, అక్క మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి, అన్న మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి, దయచేసి ఒక కొరకు ప్రార్థన చేయండి.
ఎందుకు ప్రార్థన చేయాలంటే వాడు తాగుతాడు, వాడు తిరుగుతాడు, వాడు జోదాలు, వాడు జట్లు, వాడు తిరుగుడు, వాడు అలవాట్లు, వాడు నిర్లక్ష్యం, వాడు పని ఎన్ని 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 చెబుతూ ఉంటుంటారు. అంటే వాడు ఎలా పెరిగినట్టు? ఇప్పుడు ఎలా పెరిగినట్టు చెప్పాలి? ఉన్నారు ఇక్కడ? ఎలా పెరిగినట్టు? ఎలా పెరిగాడు? భయం లేకుండా, సరైన పెంపకంలో లేదు, బోధనా విధానము లేదు. ఏమంటాడు? బాలుడు నడవవలసిన త్రోవను ఎప్పుడు నేర్పించాలట? వసంత్ చెప్పాలి. ఎప్పుడు నేర్పించాలి? బాలుడు నడవలసిన త్రోవను ఎప్పుడు నేర్పించాలండి? పిల్లలు కదండి వదిలేండి అంటారు. చిన్నపిల్లలు కదా, కానీ అప్పుడే వయసు అంతా. ఎప్పుడైనా చెబుతున్నప్పుడు ఇక్కడ కూర్చున్న తల్లులకి కొన్నిసార్లు ఆమె కోపం వస్తుంది. నాకు తెలుసు, మీరు పాస్టర్ గారు నన్ను గౌరవంతోటో మర్యాదతోటో లేదంటే ఇంకోటి ఏదోతో వదిలేస్తారు నన్ను. మీరు అది వేరే వాడైతే వాడి పని చెప్పేటోరు మీరు. అవునా? మీ పిల్లల దగ్గరికి వచ్చి ఏదైనా గద్దిస్తున్నప్పుడు తల్లుల మొఖాలు నేను గమనిస్తుంటా, తండ్రుల మొఖాలు నేను గమనిస్తుంటా. మీరు బాగా పిల్లల్ని ప్రేమించేటువంటి తల్లిదండ్రులే అంటారు. కానీ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నేర్పించాల్సినటువంటి విషయం, నడిపించాల్సినటువంటి త్రోవలు నువ్వు నేర్పించకపోతే రేపటి దినము నీకే నష్టం. సాక్షిగా ఉండాల్సినటువంటి ఒక స్థలములో, ఒక సమయంలో నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ప్రార్థన రిక్వెస్ట్లు ఇచ్చుకుంటూ గడుపుతూ ఉంటావు. సంఘంలో ప్రేయర్ రిక్వెస్ట్లే. అయ్యా ప్రార్థన చేయండి నా కొడుకు కోసం, వాడు మందిరానికి రావాలి. నీకు చిన్నప్పటి నుంచి ఆ తలంపు ఉండాలి. నువ్వు ఎలా పెంచుతున్నావో నీకు అర్థం కావాలి. లేదండి చిన్నప్పటి నుంచి మందిరానికే వచ్చేవాడండి, మరి ఎందుకు ఇప్పుడు ఇలా అయిపోయాడో? నీవు మందిరాన్ని అలవాటు చేసావు తప్ప మందిరంలో సహవాసాన్ని నువ్వు అలవాటు చేయలేదు, భయభక్తులు నువ్వు అలవాటు చేయలేదు, లోబడ్డం నువ్వు అలవాటు చేయలేదు. చాలా మట్టుకు ఏమనుకుంటారు, లోపలికి వచ్చి వెళ్ళిపోతే చాలు అనుకుంటారు. మందిరపు లోపలికి వచ్చి వెళ్ళిపోతే చాలు అనుకుంటారు. పియర్ తల్లి తండ్రి ఆల్సో. అది కాదు, వాళ్ళు నేర్చుకుంటున్నారా లేదా అది నువ్వు గమనించుకోవాలి. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులను ఊరికే పెట్టలేదు దేవుడు, కాపరిని ఊరికే పెట్టలేదు దేవుడు. అందరము లెక్క అప్పగించవలసిన వారమే. సంఘపరంగా కాపరి లెక్క అప్పగించాలి, కుటుంబపరంగా తల్లి తండ్రి దేవునికి లెక్క అప్పగించాలి. గర్భఫలము ఏమట? దేవుడిచ్చే బహుమానం. అది గారాభంగా పెంచుతున్నావా? ప్రేమగా పెంచుతున్నాను అనుకుంటున్నావా? లేదు, చెడ్డ మార్గాల్లో నీవే ప్రోత్సహిస్తున్నావు. నువ్వు ధన్యురాలైనటువంటి తల్లివి కావాలని లేఖనం ఆశపడుతుంది. ఈరోజు పాడైపోతున్నటువంటి సొసైటీలో పాపమును కడిగివేసి శుద్ధీకరించినటువంటి ఒక పవిత్రుడిని, పవిత్రురాలిని నీ కుమారుడిగా నేటి సొసైటీకి చూపించగలిగేటువంటి ఒక ధన్యురాలైన తల్లిగా, అదే సమయంలో తండ్రిగా నీవు నేను ఉండడానికి దేవుడు మనకు ఆ పాత్రలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అంటున్నాడు, తిమోతిని గురించి మాట్లాడుతున్నాడు, నీలో కనబడుతున్న ఆ తగ్గింపు, నీలో కనబడుతున్న ఆ విశ్వాసం, నీలో కనబడుతున్న పవిత్ర జీవితం, నీలో కనబడుతున్న ఆత్మల రక్షణార్థమైనటువంటి ప్రయాసతో కూడిన కన్నీరు, ఇవన్నీ చూస్తున్నప్పుడు తిమోతి, నాకు నిన్ను చూడాలని తొందరగా ఉంది. నీ కొరకు నేను వింటున్న ఒక సాక్ష్యం ఉంది కదా తిమోతి, ఒక ఆత్మీయ సాక్ష్యం ఉంది కదా. ఆ సాక్ష్యాన్ని బట్టి నేను వినడం మట్టుకే కాదు, నేను దగ్గరకు వచ్చి నిన్ను కౌగిలించుకోవాలని ఉంది తిమోతి, నా కుమారుడా తిమోతి. అయితే నీలో ఉన్న ఈ విశ్వాసం, నీలో ఉన్న ఈ ప్రార్థన జీవితం, నీలో ఉన్న ఈ ఆత్మీయ జీవితం, అయితే నీకంటే ముందుగా ఎక్కడ చూశాను తెలుసా? నీ అవ్వలో చూశాను, నీ తల్లిలో చూశాను అంటాడు. రేపొద్దున మన పిల్లల్ని వాళ్ళ నాన్నలాగే, వాళ్ళ అమ్మలాగే వీళ్ళు కూడా ప్రార్థనా పరులు, దేవుని మీద ఆధారపడేటువంటి వారు, నీతిగా జీవించేవారు, యథార్థంగా బతికేవారు నీ పిల్లల కొరకు సాక్ష్యం చెప్తే ఆ ఘనత నీది కాదా? ఆ సంతోషం నీది కాదా? ఆ ఉల్లాసం నీది కాదా? ఆ లోపల కలుగుతున్నటువంటి చెప్పనాసక్యమైన సంతోషం. హల్లెలూయా.
నీ పిల్లల కొరకు ప్రార్థన చేయడం నువ్వు రావాలి. నీ పిల్లలకి దైవభక్తిని గురించినటువంటి విషయాలు నేర్పించడం నీకు రావాలి. చాలా విషయాల్లో మన కుటుంబాలుగా ఒక ఆహారం విషయంలో కూర్చుని చక్కగా భోజనం చేస్తాం, ఏమంటే ఒక పిక్నిక్కి కలిసి వెళ్తాం, ఇంకా ఇతర ఫంక్షన్స్కి అన్నిటికి కలిసి వెళ్తాం. కానీ ప్రేయర్ లైఫ్కి వచ్చేటప్పటికి, ఒక ప్రేయర్ మూమెంట్కి వచ్చేటప్పటికి విడివిడిగా ఈరోజు తల్లులు బద్ధకస్తులైన తల్లులుగా చేసుకోరా, ప్రార్థన చేసుకోరా. ఓ తల్లి, నువ్వు ఇంట్లో అన్నం వండకపోయినా పర్వాలేదేమో, నీవు ఇంట్లో ఏం చేయకపోయినా పర్లేదేమో, ఉదయాన్నే లేచి లేవండి ప్రార్థన రండి అని కూర్చోబెట్టడం నీకు రావాలి. వారి ఖాళీగా వ్యర్థంగా సమయాలు గడుపుతుంటున్నప్పుడు వాక్యాన్ని వాళ్ళతో డిస్కస్ చేయడం రావాలి నీకు, వేరే ముచ్చట్లు కాదు. అమ్మేమంది, అమ్మమ్మేమంది, నాన్నమ్మేమంది, ఈ ముచ్చట్లు కాదు నీకు నాకు కావాల్సింది. కూర్చోబెట్టి దేవుని మాటలు నీవు నీ బిడ్డలతో మాట్లాడడం రావాలి, వాల్యూస్ని ఫీడ్ చేయడం రావాలి. మంచి ఆహారాన్ని శరీరానికి ఎలాగ నువ్వు అందిస్తున్నావో నీ ఆత్మకు అవసరమైనటువంటి మంచి విషయాల్ని నీ పిల్లలకి నేర్పించుట రావాలి. ఎందుకు దైవికమైనటువంటి విషయాలే కావాలి అంటే, మీకు గత వారంలో చెప్పాను, క్రీస్తు స్వభావమును గురించి చెప్పాను. నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడను అంటాడు కదా. యేసయ్య ఏమంటున్నాడు చెప్పండి? నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడను, నా దగ్గర ఇవి నేర్చుకోవాలి అంటాడు. ఇది లోకంలో లేదు. లోకంలో గర్వము, అహంకారము, పగ తీర్చుకొనుట, ప్రతీకారము, క్రోధము, అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారం. వారానికో మరణ వార్త వింటున్నామా? ఒకటా? చాలా వింటున్నాం. అందులో క్రూరమైన మరణ వార్త ఒకటి. సీతాఫల్ మండిలో ఒక యవనస్తుడిని, 22 ఏళ్ళ ఒక యవనస్తుడిని, ఆడికి ఒక హెచ్చరిక ఇచ్చారు. వాళ్ళిద్దరూ ఎప్పుడో 4 సంవత్సరాల నుంచి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. పెద్దలకు తెలిసేది, అది పంచాయతీకి వెళ్ళింది. ఒక హెచ్చరిక ఇచ్చారు, వార్నింగ్ ఇచ్చారు. పాపం ఆడు ఓకే అన్నాడు, వెళ్ళట్లేదు, అన్నీ సెట్. కానీ ఒకడికి మాత్రం పగ తీర్చుకోవాలనే కోరిక పుట్టింది. అమ్మాయి తరపు నుంచి ఉన్న బంధువుకి ఒకడికి, మీరు వదిలినా నేను వదలను. ఎక్కడ దాకా వదలలేదు తెలుసా వాడు? ఆ పర్సన్ని హతమార్చేదాకా వదల. అంటే ఏం ఫీడ్ అవుతుంది? చర్చికి వెళ్ళేటువంటి నీ పిల్లలు అలా మారనుకున్నావా? అలా క్రోధంతో నిండిపోరు అనుకున్నావా? తస్మత్ జాగ్రత్త. నీవు ఇంట్లో ఏం చేయకపోయినా పర్లేదు, అది తర్వాత కొంచెం ఆలస్యమైన చేసుకోవచ్చు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. నీ పిల్లల హృదయాల్లో ఒక మంచి విషయాన్ని, సాత్వికతను, నమ్రతను, ప్రేమను, జాలిని, స్నేహాన్ని, క్షమించేటువంటి ఒక మనస్సును నేర్పించుట దైవ భక్తి కలిగినటువంటి కుటుంబాలకి ఎంతో అవసరము. అది లోకానికి చేతగానితనం అని అనుకోవచ్చు. లోకం 100 అంటది, నువ్వు పట్టించుకుంటావా? వేరే ఏమీ పట్టించుకోవట్లేదే, మరి ఈ విషయాలు ఎందుకు పట్టించుకుంటున్నావు? దీన్ని విషయాలు అసలు పట్టించుకోవద్దు. సంఘములో లేఖనం ఏం నేర్పిస్తుందో నీకు తెలుసు, నువ్వేం నేర్చుకుంటున్నావు నీకు తెలుసు. కాబట్టి లోకము ఇచ్చేటువంటి ఏ స్టేట్మెంట్ నీకు అవసరం లే. నీ సంతానమును నువ్వు సరిగా నడిపించుకుంటున్నావా లేదా? తిమోతికి ఒక ఆత్మీయ నాయకుడు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన సాక్ష్యము నీ పిల్లల విషయంలో అలా సంఘాల నుంచి వస్తుందా, సొసైటీ నుంచి వస్తుందా? ఒక మంచి సాక్ష్యం చూసుకోవాలి. పిల్లల విషయంలో సాక్ష్యం కోల్పోతే ఎక్కడికండి? ఎవడరా వీళ్ళని అన్నదే అంటాడా లేదా? ఎవడరా పెంచింది అంటాడా లేదా? అంటారా లేదా? చెప్పండి శ్యామ్, అంటారా లేదా? అంటారు కదా. ఏం పెంపకం రా అంటారా? తప్పు చేసినోడిని అంటారా, పెంచినోడిని అంటారా? అయ్యో ఖచ్చితంగా. నిన్ను తిట్టేటప్పుడు కూడా నిన్ను తిట్టరే, అమ్మనో అయ్యనో పెట్టి తిడతారే. అంటే ఎందుకు వస్తుంది తెలుసా? పెంపకం సరిగా లేదు. దైవజనమా, ఈరోజు ఈ డే సందర్భంగా నేను మీతో చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, ఒక తిమోతికి ఉన్నటువంటి సాక్ష్యం నీ పిల్లలకు ఉండాలి. సంఘములో మంచి మాట, సొసైటీలో కూడా మంచి మాట, బంధువర్గంలో కూడా మంచి మాట. దేవునికి స్తోత్రం. జాగ్రత్త కాపాడుకో నీ పిల్లల్ని. ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయడం మాత్రమే కాదు, వాళ్ళని కూడా ప్రార్థనలో కూర్చోబెట్టు. వాక్య విలువలు నేర్పించు. నువ్వేం నేర్పిస్తున్నావు? ఏమి నేర్పిస్తున్నావు? అలా అన్నారంటే మరి ఎలా అనలా పోయావా? అయ్యేనా నేర్పిస్తాం?
నువ్వెందుకు ఊరుకున్నావు? ఏమి నేర్పిస్తావు? పగ తీర్చుకోవడం, దెబ్బకు దెబ్బ, మాటకి మాట. ఒకరోజు తిరిగి అవి నీకే. నువ్వు ఏమి విత్తుతావో అవే కోస్తావు. సో ఈరోజు మాట తల్లిని గురించిన మాట కాబట్టి, తల్లి నీ ప్రెజెన్స్ ఎక్కువ ఉండాలి నీ ఇంట్లో. సోమరులైన తల్లుల వలె మనం ఉండొద్దు. వారికి వేకువనే ప్రార్థన చేయటం నేర్పించే తల్లిగాను మారు. మీకు చాలాసార్లు చెప్పాను, సందర్భానుసారంగా మరలా చెప్తున్నాను. నా తల్లి ప్రార్థన చేసుకునేది. ఆ రోజుల్లో కరెంట్లు లేవు, దీపాలే, సౌఖ్యం కలిగిన ఇల్లులేమి కాదు. నా తల్లి ప్రార్థన చేసుకునేది. ఉదయాన్నే లేచి ఎందుకు మొత్తుకునేది, కేకలు పెట్టి అరిచి గోల పెట్టి ప్రార్థన చేసేది. పిల్లలు మనం లేవం కదా, లేపితే అరే లేరా ప్రార్థన చేసుకుందంటే లేవ. ఒకసారి ఎప్పుడో లేస్తాం, ఒకసారి లేవం, బద్ధకస్తులం, వదిలేస్తాంగా. అలా పడుకునే ఉన్నాను నేను, ప్రార్థన వింటున్నాను, పడుకునే ఉన్నాను. అమ్మ ఏడ్చి ప్రార్థన చేస్తుంది. చాలాసార్లు గుర్తు చేశాను, మళ్ళా చెప్తున్నాను. ఎవరో వచ్చారు నా బెడ్ దగ్గరికి, నా మంచం దగ్గరికి. ఇక్కడ వరకే పర్సన్ కనిపిస్తున్నాడు. అప్పటికే మా నాన్న లేడు మా దగ్గర. అందుకోసమే మాకు అన్నీ మా అమ్మాయి ఉన్నదని చెప్పడానికి గల కారణం అదే మాట. దగ్గరికి వచ్చి లే ప్రార్థన చేయని గద్దింపు. ఎవరు గద్దించుంటారు? ఎవరు పంపించుంటారు ఆ గద్దింపుని? అక్కడ ఒకరు ప్రార్థన చేస్తున్నారు. మీకు తెలుసా, అప్పటి నుంచి నన్ను ఎవరో లేపి ప్రార్థనలు కూర్చోబెట్టలా. ఎప్పుడైనా బాగా మత్తుకుంటే ఓకే, ఒక్కొక్కసారి టక్మని లేదు. ఎందుకంటే గద్దింపు అలా వస్తుంది, గుర్తొస్తుంది. లే ప్రార్థన చేయి, సోమరోళ్ళకి ఇంకెంతసేపు పడుకుంటావు, లే స్తుతులు చేయి, చెల్లించు. ఈ మాట ఎవరికి అర్థమవుతుందంటే కనెక్ట్ అయినోడికే అర్థమవుతుంది. నా ప్రాణమా రాత్రి లేట్గా తిను, బాగా తిను. నా ప్రాణమా రేపు ఆదివారమే, ఏం కంగారు పడుకో. సోమవారం అనుకునేవు నా ప్రాణమా, తొందరగా లేచిపోయావు నా ప్రాణమా, పడుకో ప్రాణమా. ఇది ఆదివారం ప్రాణమా, డ్యూటీకి వెళ్ళకపోతే జీతం వాడు కట్ చేస్తాడు కాబట్టి నా ప్రాణమా తొందరగా లేచిపో. స్కూల్కి వెళ్ళకపోతే మార్కులు రావు కాబట్టి, లేదంటే టీచర్ రానివ్వదు కాబట్టి నా ప్రాణమా తొందరగా లేచిపో. మందిరానికి వెళ్ళినా వెళ్ళకపోయినా పెద్ద ఫరకేం పడదు నా ప్రాణమా. కుదిరితే వెళ్ళు ప్రాణమా. ఓ ప్రాణమా, ఇంకొక కళ కలగంటూ పడుకో ప్రాణమా. ఇంకా అరగలేదు, రాత్రి లేట్ అయింది. ఎందుకయిందిరా లేటు? ప్రతిరోజు ఎందుకు అవ్వదు లేటు? ప్రతిరోజు నెక్స్ట్ డే కొరకు నీ మైండ్ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. సండే ఎందుకు అయింది లేటు? రేపు సండే కదా అని లేట్ అయింది. మీకు తెలుసా, సండే ఫస్ట్ డే, నాట్ ఎ సెవెంత్ డే. సండే ఫస్ట్ డే ఫస్ట్ ఉండాలి నువ్వు. అర్థమవుతుందా? ఇంకొకటి సండే రెజరెక్షన్ డే, అంటే పునరుద్ధాన బలము కలిగిన దినం. పునరుద్ధానం చెప్పండి చిన్నగారు, అర్థమవుతుందా? సండే ఆదివారం ఎటువంటి రోజు? ఆదివారమున తెల్లవారుజామున మగ్దలేని మరియు మరికొందరు స్త్రీలు సుగంధ ద్రవ్యములు పట్టుకొని ఎక్కడికి వెళ్ళారట? ఎక్కడికి వెళ్ళారు? పునరుద్ధానుడైనటువంటి స్థలానికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఈ దినం పునరుద్ధాన దినం కదా అని. నువ్వు కూడా ఉదయాన్నే లేచి వస్తే తెలుస్తుంది ఈ దినం యొక్క విలువ ఏంటో. నా ప్రాణమా తినుము, నా ప్రాణమా ఈ వారం అంతా పని చేసి సరిగ్గా తినలేదు నా ప్రాణమా నువ్వు. రిలాక్స్. ఆ మోడ్ ఆన్ చేసుకుంటా, రిలాక్స్ మోడ్ బటన్ టంగ్ మన నొక్కుతాం, రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతాం.
అయ్యో, ఈ దినమును గూర్చిన శ్రద్ధ ఓ తల్లి ఓ తండ్రి నీకు లేకపోతే నీ పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్ట్ అవ్వడం నీకు రావాలి. కనెక్ట్ అవ్వడం. వాడు పాలు విడిచిన దినమున ఏం చేసిందట అన్న? బిడ్డను తీసుకుని వెళ్ళి దేవాలయంలో పెట్టి యాజకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక దినమున బిడ్డలు లేనని ఏడుస్తూ ఉంటుంటే, నేను తాగి మత్తురాలనై ఉన్నాను, నన్ను గద్దించావు చూడయ్యా, ఆ స్త్రీ నేనేనయ్యా. ఆ రోజు నేను మత్తురాలని కాదయ్యా, గర్భము కోరకై నేను అంగలారుస్తానని ఏడ్చాను చూసారయ్యా, ఆ స్త్రీని నేనేనయ్యా. మరుసటి ఏట దేవుడు నీకు ఇల్లు బిడ్డను పెడతాడని నువ్వు ప్రవచించావు కదా నాయన, ఆ బిడ్డ ఆ స్త్రీని నేనేనయ్యా. ఇదిగో నీవు ప్రార్థించిన రీతిగానే, నువ్వు ప్రవచించిన రీతిగానే నాకు కుమారుడు దేవుడు అనుగ్రహించాడు. వీడు పాలు విడిచాడయ్యా, నేను దేవుడితో వాగ్దానం చేసుకున్నాను, ఈ బిడ్డ నీ బిడ్డే, నా నింద మాత్రము తొలగించు అని అడిగిన బిడ్డ తెచ్చానయ్యా, ఇదిగో వీడే అని చెప్పంగానే సాష్టాంగపడుతున్నాడట సమూయేలు. హల్లెలూయా. ఏమి నేర్పించిందా తల్లి? చర్చికి వచ్చి ఆ అమ్మాయిని చూడడం ఈ అబ్బాయిని చూడడం నేర్పించిందా? తింగర వేషాలు వేయడం ఏమి నేర్పించిందా? పాస్టర్ గారితో మాట్లాడుతుంటే పిల్లలకు వందనాలు చెప్పడం కూడా రాదు ఇప్పటి పిల్లలకి. పాస్టర్ గారు కనబడితే వందనాలు చెప్పడం కూడా రాదు. ఓ చూపు చూసి వెళ్ళిపోతుంటారు, ఇలాగ ఏడు ఎవడు అన్నట్టు. బాగా పెంచుతుంది తల్లి అనిపిస్తుంది. తల్లులు మీరు అలా చేయకండి. ఆత్మీయులు కనిపించినా సేవకులు కనిపించినా ఏం చేయాలి? వందనాలు ఎలా చెప్తారు? అయ్యా వందనాలు ఎలా చెప్తారు రాజుగారు? వందనాలు ఎలా చెప్తారు చెప్పరే? చేతులు లేవా? వందనాలు అని చెప్తారా? కానీ ఈరోజు అలా లేదు తెలుసా వందనాలు. మా సేవకుల్లో కూడా ఎంత దౌర్భాగ్యం అంటే, వాళ్ళు పెద్దవాళ్ళు కదా అని వందనాలు చెప్తా, ఏది మనకంటే పెద్దవాళ్ళు కదా అని వందనాలు చెప్తాం కదా, వీళ్ళు తిరిగి నేర్పించేదేడో తెలుసా? అయితే ఇందులో వందనాలు ఎక్కడుందిరా? ప్రైజ్ ది లార్డ్ ఎక్కడుంది? ప్రైజ్ ది లార్డ్ అనే పదానికి అర్థం ఉందా అసలు నీ దగ్గర? ప్రైజ్ ది లార్డ్లు చెప్తారు, దాని అర్థాలు తెలుసా మీకు? ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఇద్దరి మధ్య వారధిగా ఉండేటువంటిది ఏదట? దేవుని మహిమ. శ్యామ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ అన్నాడు అనుకో, రమేష్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ అన్నాడు అనుకో, మమ్మల్ని ఇద్దరిని ఏకం చేసేది ఏంటి? మా ఇద్దరిని దేవుని మహిమ ఏకం చేస్తుంది. ఇక పర్సనల్ రిలేషన్స్ ఏం లేవు మా మధ్య. అంటే సంఘాల్లో పర్సనల్ రిలేషన్స్ ఉంటున్నాయి, పర్సనల్ పార్ట్నర్షిప్స్ ఉంటున్నాయి, వర్కర్స్గా మారిపోతున్నారు మా చిన్నగారు రాజుగారి లాగా, మంచి అన్నదమ్ములు అయిపోతున్నారు మా విక్టర్ సతీష్ లాగా, మంచి ఫ్రెండ్స్ అయిపోతున్నారు మన సన్నిగాడు వరగాడు లాగా, ఇంకెలాగెలాగో అయిపోతున్నారు. కానీ దేవుని మహిమ మాత్రం వారి ఇరువురి మధ్య ఉండట్ల. వేరే సంభాషణలో ఎందుకు? పెంపకంలోనే తేడా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? పెంపకంలోనే తేడా. దేవుని బిడ్డలారా, ప్రతి విలువైన విషయాన్ని, అది ఎంత సూక్ష్మతమైనదైనా దాన్ని ఖచ్చితంగా నువ్వు నేర్పించాల్సిన అవసరం ఉంది. చిన్నదే కదండి, చిన్న విషయమే కదా, లేదు, అది పెరిగి వాడితో పాటు ఆ పద్ధతి పెద్దగా అయ్యి ఒక మంచి సొసైటీని క్రియేట్ చేస్తుంది. దేవునికి స్తోత్రం. నేను అందుకోసం నేను నమ్మేటువంటి ఒక పద్ధతి ఏంటంటే, బయట ఉన్నటువంటి అశుద్ధత, అపరిశుద్ధత, పాపాన్ని నువ్వు కడగలవా? కడగలేవు. మరి నువ్వు నేను చేయాల్సింది ఏంటండి? ప్రార్థన మాత్రమే కాదు, ఈరోజు సందర్భంగా నువ్వు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? ఒక మంచి సంతానమును ఓ మంచి సొసైటీగా కూడా మార్చగలిగేటువంటి ఒక పనిని నువ్వు పూనుకోవాలి. ఈ గర్భం నుంచి వస్తున్నటువంటి బిడ్డల్ని సరిగా నువ్వు పెంచి సరైనటువంటి ఒక సంతానముగా, సరైనటువంటి ఒక సమాజముగా నువ్వు క్రియేట్ చేసినప్పుడు వారి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి ప్రతిదీ సరైనది అవుతుంది. ప్రతిదీ సరవుతుంది. పాతదే, అది గతించిపోద్ది. కానీ నీ వలన అయిన నూతనమైనది ఏదైతే ఉంటుందో అది స్థిరపరచబడుతుంది.
ఇది దేని వలన కలుగుతుంది? నీ వాక్యము వలన, అది జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అంటాడా లేదా? యవనస్తుని నడతను, యవనస్తుడిదే కాదు, ఈరోజు కోరిక కలిగి, వాంఛ కలిగి, చూపు కలిగి ఉన్నటువంటి మనందరి నడతలను సరిచేయగలిగేది ఏటట? దేవుని వాక్యం. ఆ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అది నేను తొట్టిల్లకుండా నన్ను సరిగా నడిపిస్తుంది. ప్రియ తండ్రి, తల్లి, ముఖ్యంగా తల్లి, నువ్వు వాక్యమును నీ బిడ్డలకి నేర్పించేటువంటి ప్రియ తల్లివైతే నీ బిడ్డలు సొసైటీకి వాక్యాన్ని నేర్పిస్తారు. వాక్యము అనగా మతము కాదు, వాక్యము అనగా దైవాన్ని నేర్పిస్తారు. దైవము అనగా కేవలం ఏలుబడి మాత్రమే కాదు, దైవములో ఏమున్నదట? ప్రేమ ఉంది. దైవములో ఏముంది? క్షమాపణ ఉంది. దైవములో ఏముంది? సహనం ఉంది. ఈరోజు నీవు నేను పర్ఫెక్టా? కాదుగా. అయినా కానీ మనల్ని ఏం కాపాడుతుంది? ఆయన కనికరం కాపాడుతుంది. ఎవరి కనికరం? దేవుని కనికరమే. అది నేర్పిస్తారు సొసైటీకి. నీ బిడ్డలను తయారు చేయడం వలన నీకు ఉపయోగమే, సొసైటీకి ఉపయోగమే. చెడు నువ్వు అలా తీసివేయగలుగుతావు, అంతే తప్ప ఓ చెడ్డవాడు దగ్గరికి వెళ్ళి నువ్వు మంచిగా మారిపో అంటే మారడు. ఆల్రెడీ వాడు దాన్ని ప్రేమించాడు. ఆల్రెడీ వాడు దాన్ని ప్రేమించాడు కాబట్టి మళ్ళీ నేను ప్రేమించడం కష్టం. ఒకసారి ఇద్దరు ప్రేమించలేడు. వాడు మంచిని చెడుని ఒకేసారి ప్రేమించలేడు. వాడు ఊబిలో ఉండి బయట ఉన్నటువంటి స్వేచ్ఛను ప్రేమించలేడు. వాడు స్వేచ్ఛలో ఉన్నటువంటి వాడు ఊబిని ప్రేమించలేడు. సో నీవు నీ పిల్లలు ఎక్కడ పెడుతున్నావు? ఒక చక్కటి తల్లి వలె నువ్వు ఒక మార్చబడ్డము. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నాడు మంచి పిలుపు. దేవునికి స్తోత్రం. నిర్గమాకాండము 20వ అధ్యాయము, నేను ముగిస్తున్నాను, 12వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు. ఇది పిల్లల దగ్గరికి వస్తుంది. ఇప్పుడు సంతానం ఎంతమంది ఉన్నారు? పిల్లలు సరే, పిల్లలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. పిల్లలు, వాక్యం సెలవిస్తుంది, నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని, సో పేరెంట్స్ని రెస్పెక్ట్ ఇవ్వడం కూడా బైబిల్ నేర్పిస్తూ ఉంది. పిల్లల్ని సరిగా పెంచడం నేర్పిస్తుంది. పిల్లలు సరిగా పెరగడము నేర్పిస్తుంది. సరిగా పెరగడం అంటే రెస్పెక్ట్ ఇవ్వడం. సో ఇప్పుడు పిల్లల కొరకు మాట్లాడుతున్నాను. నీవు దీవించబడాలి అంటే నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించడం నీకు రావాలి. సన్మానించడం అంటే ఐ లవ్ యూ మమ్మీ. అయిపోయిందా? అయిపోయిందా? మరి సన్మానించడం ఎలా సన్మానించాలి? తల్లిదండ్రులని వాళ్ళ పెంపకములో ఒదిగి పెరగడమే సన్మానించడం. మనం ఏదో సన్మానించడం అంటే గిఫ్ట్లు ఇవ్వడం. ఇప్పుడు అంతా కల్చర్ చేంజ్ అయిపోయింది. మదర్స్ డే గిఫ్ట్ ఏదిరా అంటది అమ్మ, ఫాదర్స్ డే గిఫ్ట్ ఏదిరా అంటాడు. చలో వీళ్ళేమి ఈ డేలన్నీ గిఫ్ట్లు కొరకే. ఈవెన్ లవర్స్ డే ఆల్సో. ఏం కావాలట వీళ్ళకి? గిఫ్ట్. ఏది లవర్స్ కపుల్స్ అయినా కూడా ఆ February 14 అంటే ఏమండి గిఫ్ట్ ఏది అంటే ఈడు అప్పటికి అప్పులు పాలైపోయి కొట్టుకుపోతుంటాడు. ఏమండి గిఫ్ట్ ఏదండి? ఏ రకమైన గిఫ్ట్ ఇవ్వాలి నీకు? ఏంటో ఈ గిఫ్ట్లు కావాలా? ఈరోజు భూమి మీద గిఫ్ట్ల కోసం ఎంత పరితపిస్తున్నారంటే, ఇదిగో ఇప్పుడు జరుగుతుంది, VBSలు జరుగుతున్నాయి కదా. VBSలు కూడా పిల్లలు ఎందుకు వెళ్తారో తెలుసా? తల్లులు పిల్లల్ని కొన్ని చోట్ల నడిపిస్తున్నారు. ఎందుకోసం తెలుసా? మీ పిల్లలు బాగుపడాలని మాత్రం కాదు, నేను ఒప్పుకోను దాన్ని. వాళ్ళు బాగుపడే స్థలం ఏదనంటే నీ ఒడే, అదే బడి. ఇంకో చోటకి ఎందుకు పంపిస్తా తెలుసా? అక్కడ మంచి మంచి గిఫ్ట్లు ఇస్తారు. అంతే. ఏమిచ్చారు? 3 రోజులు తిప్పుకుంటారు. ఏమి ఇవ్వలేదా? ఈసారి అక్కడికి వెళ్ళి మంచి గిఫ్ట్ ఇస్తారు అన్నట్టు ఉంటుంది. అయ్యే నేర్పుతున్నాం. గిఫ్ట్లు 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 గిఫ్ట్లు. అర్థమవుతుందా? సో అది కాదు. సన్మానించడం అంటే గిఫ్ట్ ఇచ్చేయడము, ఓ చీర కొండమో, షర్ట్ కొండమో, ఇంకేదో కాదు.
మాట వినుట. చెప్పాలి పుష్ప. రైట్, దేవునికి స్తోత్రం. మాట వినుట. తల్లి తండ్రి పెంపకములో ఒదిగి పెరుగుటే తల్లిదండ్రిని సన్మానించుట. ఇటువంటి వానికి ఏముందట తెలుసా? దీర్ఘాయుష్ ఉందట. హల్లెలూయా. దీర్ఘాయుష్ ఉందట. దీర్ఘాయుష్ అంటే దీర్ఘాయుష్ ఎంతకాలం చెప్పండి? పాశ్రమ తప్ప, నువ్వు తప్ప. 90, 100, 70, ఇంకా ఇంకా కాపీ కొట్టకండి. బ్రదర్ 100, శ్యామ్ 100, 100, చిన్నగారు 100, 120. దయమనమ్మ ఆయన 120 అంటున్నాడు, మీరు ఎన్ని అంటారు? అలా కాదు, దేవుడు చెప్పే దీర్ఘాయుష్ అంత. అమ్మ మీరేం చెప్తారు? 70, 80. శ్రీదమ్మ అలా కాదు, తెలివైన ఆన్సర్ వద్దు, కరెక్ట్ ఆన్సర్ కావాలి నాకు. అయిపోయింది, వాక్యం అయిపోయింది, ఫినిష్. ప్రైజ్ చేసుకుందాం. చెప్పండి, చెప్పురా. రై రమా, రైట్. నువ్వెంత అంటావు? ఇది తెలివైన సమాధానమే. స్వాతమ్మా చెప్పురా, ఏదోటి చెప్పురా, నీకు తెలిసిందోటి చెప్పు. ఏమక్క? అందుకని ఇందాక తల్లి ఎవరంటే చేయెత్తింది. 120 అన్నది ఎంతమంది? 1, 2, 3. రైట్, వెరీ గుడ్. వీళ్ళు ముగ్గురికి చప్పట్లు కొట్టండి. దేవుడిచ్చిన ఆయుష్కాలము 120 సంవత్సరాలు. మనకి ప్రస్తుతం దేవుడిచ్చిన ఆయుష్కాలము 120 సంవత్సరాలు. మరి 70 లేక 80 ఎందుకు? ఆయాసంతో దుఃఖంతో బతికింది తినాలి, అక్కడే ఉంటుంది. 70 లేక 80 ఆయాసము దుఃఖంతో అక్కడ దాకా ఈడ్చుకుంటూ వస్తామట. ఇవి చాలు అనిపిస్తుందట. కొంతమంది 50 రాగానే ఇంకా అయిపోయింది, తీసుకోండి, వీళ్ళు రెడీ. ఆయనేమో 120 ఫిక్స్ చేస్తే తీసేసుకో అంటాడు. ఈ బతకొస్తుడు, బతకడానికి బతకొస్తుడు. మా మావయ్య గారు అన్నారు, ఏమని చెప్తా, మాదేముంది బాబు అయిపోయింది అంటాడు. ఏమైపోయింది, ఇంకా నువ్వు చేయాల్సింది చాలా ఉంది, ఆగు అంట. అంటే తొందరగా తప్పించేసుకుందామని వీళ్ళు. దేవుడిచ్చిన ఆయుష్కాలము 120 సంవత్సరాలు. 70 లేక 80 దీన్ని ఎలాగ మాట్లాడతాడంటే, మనిషి అక్కడికి వచ్చాడు, తన పాపము అతిక్రమం వలన అక్కడికి వచ్చి ఆయాసముతో ఈడ్చుకుంటూ అక్కడ దాకా రాగలుగుతున్నాడట. కానీ ఎప్పుడైతే దీర్ఘాయుష్మంతుడు అనేటువంటి దైవ దీవెనలోనికి వెళ్తాడో 120 సంవత్సరముల జీవితం జీవిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. సో కానీ మరి అంతదాకా వెళ్తున్నామా? ఇందాక ఎవరో అన్నారు, ఇందాక ఎవరో 50 సంవత్సరాలకి ఎవరు చెప్పారు అంత అయిపోతుంది అన్నారు. అవును, అంటే ఒకటి మనకి సత్యం తెలియాలి, దేవునితో మనం పెట్టుకోవాల్సినటువంటి ఆ కనెక్షన్ తెలియాలి, దేవుడు మన జీవితంలో ఎంత చేయగలడు అనేటువంటి ఆ అవగాహన మనకుంటే అక్కడి నుంచి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి డీల్ చేస్తాం దేవునితో. మనకేం తెలియకుండానే, ఆయన స్వభావం ఏంటో తెలియకుండానే, ఏమక్క ఆయన మనస్సు ఏంటో తెలియకుండా, ఆయన ప్రణాళిక ఏంటో మనకు తెలియకుండానే, నా పూర్ణ మనసుతో ఏం తెలియకుండానే ఆరాధన కూడా ఆరాధన పాడు అంటాడు. మేము కూడా ఏయ్ కొట్టు అంటాడు, మీరు కూడా ఏయ్ పాడు అన్నాడు. ఏం తెలుసని? పూర్ణ మనసు అంటే అది కాదయ్యా. సత్యం తెలుసుకుందాం. దేవుడు మన పక్షముగా ఆయన కలిగి ఉన్న ప్రణాళిక స్పష్టంగా చదువుకుందాం, స్పష్టంగా నేర్చుకుందాం, స్పష్టంగా ఆయనతో మంచి సహవాసం మనము కలిగి ఉందాం. అదే స్పష్టతని ప్రియ తల్లులు అలాగే తండ్రులు మన పిల్లలకు కూడా నేర్పిస్తాం. దేవునికి స్తోత్రం. అటువంటి కుటుంబం దేవుడి ఆశీర్వాదంలో ఉన్న
కుటుంబం. దేవునికి స్తోత్రం. సో గమనిద్దాం, ఘనురాలు ధన్యురాలు అనేటువంటి ఒక మంచి మాట నీకు రావాలి అంటే తిమోతిని పెంచినటువంటి ఒక మంచి తల్లిగా నీ ఉండాలి. అదే సమయంలో పిల్లలు అలా మీరు పెరగాలి అంటే తల్లిదండ్రుల యొక్క పెంపకంలో వారిని అంగీకరిస్తూ, వారికి లోబడుతూ, వారిని అంగీకరించి లోబడితే వారిని సన్మానించడం అనే సత్యము నెరిగి జీవించాలి. ఇటువంటి కుటుంబాలు దైవికమైన కుటుంబాలై ఆశీర్వదించబడతాయి. దేవుడి మాటలు దీవించును గాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.